హాయ్ అండి. నేను మీ హెర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది దసరా రోజు వ్లాగ్ అండి ఇది. మమ్మీ అయితే ఇలాగా డ్యాడీ చేత పంపించిందనమాట నాకు. పెరుగు గారెలు, అలాగే చప్పటి గారెలు, స్వీట్ పంపించింది. దసరా అయితే స్వీట్ కంపల్సరీ ఉంటుంది. గారెలు అయితే ఇంక చెప్పనవసరం లేదు కదండి. దసరా రోజు అందరి ఇంట్లోని నాన్ వెజ్ ఇది ఉండాల్సిందే. చికెన్ అయితే పంపించిందనమాట. ఇదైతే వాష్ చేయడానికి వాటర్ వేసేసి పెట్టానమాట. కొద్దిగా నిమ్మకాయ అది పిండేసి కొద్దిగా ఉప్పు వేసేసి పక్కన పెట్టాను ఒక 10 నిమిషాలు. తర్వాత నీట్గా వాష్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే నేను స్నానం చేసేసి వచ్చేసానండి. వచ్చిన తర్వాత పనులు అయితే చేసుకుంటున్నాను. మీ అందరూ దసరా పండుగని ఏ విధంగా చేసుకున్నారనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా చికెన్కి ఉప్పు కారం పట్టించేసి ఉంచేసాను అనమాట. కొద్దిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఓన్లీ 4 పీసెస్ మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. నాకు ఫ్రై అయితే కంపల్సరీగా ఉండాలండి. గ్రేవీ లేకపోయినా పర్లేదు కానీ ఫ్రైతోనే నేను తినేస్తాను అనమాట. ఫ్రై కంపల్సరీగా చేసుకుంటాను. ఎందుకంటే మా హస్బెండ్కి బాగాలేదు కదా, ఫీవర్గా ఉంది కదా, అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే తింటానమాట. వీడియో అయితే కామన్ అండి, ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. టాప్స్ ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ చాలా తక్కువ వస్తున్నాయండి. అన్నీ కూడా ఫుల్ హ్యాండ్సే వస్తున్నాయి అనమాట. నాకు ఫుల్ హ్యాండ్స్ టాప్స్ అంటే అస్సలు ఇష్టం ఉండవు, కానీ తప్పట్లేదండి. రేర్గా దొరుకుతున్నాయి హాఫ్ హ్యాండ్స్ అనేవి. అసలు ఫుల్ హ్యాండ్సే ఉంటున్నాయి అనమాట. ఇప్పుడు టాప్స్ హాఫ్ హ్యాండ్స్ అనేవి చాలా చాలా రేరు, అసలు దొరకట్లేదు. నాకు ఫుల్ హ్యాండ్స్ అంటేనే చిరాకు, ఇరిటేషను. అవి మాటకి అవి హ్యాండ్స్ని చూసారు కదా, పైకి అలా పెట్టుకుంటూనే ఫోల్డ్ చేసుకుంటూనే ఉంటున్నాను అనమాట. నేను ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంతేనండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ అయితే నేను ఎక్కువైతే ఫ్రాక్స్ వేసుకునేదాన్ని అనమాట. చిన్నప్పుడు ఎక్కువగా అయితే చిన్నప్పుడు కూడా నేనైతే మనకి ఒక 10 ఇయర్స్ ఇలాగ వచ్చినప్పుడు కూడా ఎక్కువ పంజాబీ డ్రెస్సెస్ ఏమైనా వేయడానికి ఇష్టపడతారు కదా మన పేరెంట్స్. నేను అవి వేసుకునేదాన్ని కానీ అయినా ఫ్రాక్సే కావాలనేదానండి. ఎప్పుడు ఫ్రాక్స్ వేసుకునేదాన్ని. మహా అయితే ఎప్పుడో మిడ్డీస్ వేసుకునేదాన్ని అనమాట. అంతే అనమాట. ఇప్పుడైతే ఎక్కువ ఇలాగ షార్ట్ ఉన్నవి అయితేనే వేసుకోవడానికి ఇష్టపడతానండి. లెగ్గిన్ ఇలాగా టాప్స్ వేసుకుంటాను కదా. ఇంకా శారీస్ కూడా ఎక్కువ యూజ్ చెయ్యను నేను. ఆల్రెడీ మీకు వీడియోలో తెలిసిపోయి ఉంటుంది. ఏదైనా అప్పుడప్పుడు మాత్రమే శారీ కూడా హ్యాండిల్ చేస్తాను. ఒకవైపు అయితే ఫ్రైకి పెట్టాను, ఇక్కడైతే కర్రీకి పెట్టేశాను అనమాట. కర్రీకి అయితే మసాలా ఆడేసాను అనమాట. సింపుల్గానే అల్లం వెల్లుల్లిని కొద్దిగా చిన్న చెక్క లవంగం వేసాను. అలాగే ఉల్లిపాయ టమాటా వేసేసి పేస్ట్ చేసేసాను అనమాట. పేస్ట్ చేసేసి ఆయిల్ వేసేసి కొద్దిగా పేస్ట్ బాగా వేగేంత వరకు ఉంచుకొని తర్వాత అందులో ఉప్పు కారం పట్టించేసిన చికెన్ ఉంది కదా, అది వేసేసి కొద్దిగా పెరుగు వేసేసి ఉప్పు కారం వేసి వాటర్ వేసేసి అంతేనండి, అయిపోయింది. సింపుల్గా చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఉల్లిపాయ పేస్టు వేయించుకుంటే ఎక్కువసేపు ఉల్లిపాయలని వేయించి తర్వాత మిక్సీ పడితే ఎక్కువసేపు వేయించుకోవడం అవసరం లేదండి. లేదు అన్నానంటే వేయించుకోవాలన్నమాట ఎక్కువసేపే. ఉల్లిపాయ టమాటా పేస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేనట్టుందండి, అందుకే వేసుకుంటున్నాను. సారీ చెప్పేసాను నేను మీకు, అలాగా గుర్తులేదు. 4 days అయిపోయింది కదా. వీడియో అయితే కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా వేయించుకోవాలి కొద్దిగా బాగాన. అక్కడైతే ఫ్రైకి అయితే ఆయిల్ చికెన్ ఫ్రై అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి, చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు.
చాలా బాగుంటుందన్నమాట. బేగా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఏమీ అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకుంటానండి. ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు తీసుకుంటాను. పెద్దదైతే ఒకటి తీసుకుంటాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటాను. అందులో ఒక 2 పచ్చిమిర్చి వేస్తాను, కొద్దిగా కరివేపాకు వేస్తానండి. వేసుకున్న తర్వాత చికెన్ పీసెస్, ఉప్పు కారం ఏం పట్టించను. చికెన్ పీసెస్ అయితే డైరెక్ట్గా వేసేస్తాను. వేసేసి మూత పెట్టేసి బాగా మగ్గనిస్తాను. తర్వాత మూత తీసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా ఉంచుతాను. తర్వాత మళ్ళీ కొద్దిగా ఉప్పు కారం వేసేసి మళ్ళీ కొద్దిగా చిన్నది ఫ్రై చేస్తాను. తర్వాత కొద్దిగా లిటిల్ బిట్ వాటర్ వేస్తానండి. వేసేసి మూత పెట్టేస్తాను. బాగా దగ్గరికి ముక్కకంతా ఉప్పు కారం మసాలా పట్టేంత వరకు ఉంచుకొని కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటాను. ముక్కకు పట్టేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇంకొండి ఇక్కడ ఒకవైపు అయితే కర్రీ అయితే చేసేస్తున్నాను, చూసారు కదా. గారెలు ఉన్నాయనంటే కంపల్సరీగా గ్రేవీ ఉండాల్సిందే కదండి. దసరా రోజు మినప్పప్పు గారెలు, అలాగే కోడికూర లేదా మటన్ కర్రీ ఏదో ఒకటి ఉండాల్సిందే. ఇదిగోండి ఫ్రై చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి అది ఫార్వర్డ్ అవుతుంది అనమాట, అందుకని చెప్తున్నాను. త్వరగా ఛానల్ మోనిటైజేషన్ అవ్వాలని మాత్రం ప్లస్ చేయండి. ఎందుకు అవ్వట్లేదు అనేది కూడా అర్థం కావట్లేదండి. వ్యూస్ కూడా ఎక్కువగా రావట్లేదు, ఏంటో మరి తెలియట్లేదు. ఇక్కడ కర్రీ అయితే అయిపోయాయి అనమాట. రెండును పక్కన పెట్టేసాను. ఇదేంటంటే తనకి కొద్దిగా లైట్గాన మసాలా వేసి కొద్దిగా బిర్యానీ చేయమన్నారనమాట. తనకి బాగాలేదని చెప్పాను కదా, అయితే చాలా లైట్గా మసాలా వేసి బిర్యానీ చేశానమాట. వెజిటేబుల్స్ వేసాను, ఏమీ వేయలేదండి. ఆనియన్, టమోటా, అలాగే క్యారెట్ వేసాను. కొన్ని సోయా అదే మన మిల్ మేకర్ ఉంటుంది కదా, మిల్ మేకర్ వేసేసి బిర్యానీ అయితే చేశానమాట. తర్వాత తన కోసం అని చెప్పేసి పెరుగు పచ్చడి చేశాను. అదే కచంబరి ఉంటుంది కదండి, రైతా అయితే చేశాను. రైతా అయితే కొద్దిగా చిక్కగా చేశాను అనమాట. పెరుగు వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి అదే పచ్చిమిర్చి అది ఏం వేయలేదనమాట. తన కోసం ఇంకా ఆ విధంగా అయితే చేశాను. ఇక్కడ ఒకవైపు అయితే మిల్ మేకర్కి హాట్ వాటర్లో మిల్ మేకర్ వేసుకోవాలి కదా, అవి కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా సింపుల్గా అయితే ఇలా కుక్కర్లో అయితే పెట్టేశానండి. ఒక గ్లాసే చేశాను. వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.